మీరు ఎప్పుడైనా ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా నేను ఒంటరిగా ఉన్నానా? లేదంటే నిజంగానే నాతో దేవుడు ఉన్నాడా? లేదా? అని చాలా మంది అనుకునే ఉంటారు కదా! మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయితే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం చూడలేకపోవచ్చు. కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో అంటే అందరి జీవితంలో కాకపోయినా కొంతమంది జీవితంలోనైనా ఇలాంటి సంఘటనలు జరిగే ఉండొచ్చు. కొంతమంది లైట్ తీసేసుకుంటారు. కొంతమంది మాత్రం దేవుడు నిజంగా నాతో ఉన్నాడు. నాకు అండగా నిలిచాడు. సపోర్ట్ చేస్తున్నాడు. మానసిక శక్తిని బలాన్ని ఇస్తున్నాడు అని కొంతమంది అనుకుంటారు. నిజంగానే దేవుడు మనతో ఉన్నాడని ఏవైనా సంకేతాలు నిజంగానే ఇస్తున్నాడా లేదా అనేది మొత్తం తెలుసుకుందాము. వీడియో మొత్తం స్కిప్ చేసి చూడండి. అలాగే లైక్ చేయండి. నేను చెప్పే టాపిక్స్ లలో మీ జీవితంలో ఏదైనా ఒకటి సంఘటన జరిగి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, మనం ప్రతిసారి కూడా ఎక్కడికో వెళ్దాము అనుకుంటాం. ఏదో ఒక పని చెయ్యాలి అని అనుకుంటాం. ఇంట్లో రెడీ అయిదాం వెళ్దాం అన్నట్టు రెడీగా ఉంటారు. కానీ ఏదో ఒక పని పడుతుంది. ఇంకేదైనా సమస్య రావచ్చు. ఆ సమస్య వలన మీరు ఆ పని చేద్దాం అనుకుని బయలుదేరిన వాళ్ళు కాస్త ఇంట్లోనే అయిపోతారు. అప్పుడు ఏంటి ఇలా జరిగింది? నేను ఆ పని చేయాలనుకున్నానే చేయలేకపోతున్నానే. ఏం చేయాలి ఇప్పుడు అని చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారు కదా! ఏంటి ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటారు కూడా. కొన్నిసార్లు మీరు ఏదో ఒక ఊరికెళ్దాం అనుకుంటారు. లేదా పెళ్లికా, లేదంటే మీ రిలేటివ్స్ ఇంటికా ఏదో ఒక చోటికి మీరు వెళ్దామని అనుకున్నారు. బస్సుకి వెళ్దాం అనుకుంటారు, లేదంటే ట్రైనా ఏదో ఒక వెహికల్ లో వెళ్దామని మీరు నిర్ణయించుకొని వెళ్ళిపోతారు. కానీ సడన్ గా మీకు బస్సు మిస్ అవ్వడమా, లేదంటే ట్రైన్ మిస్ అవ్వడమా ఏదో ఒకటి జరిగే ఉంటుంది కదా మీ లైఫ్ లో. జరుగుంటే మాత్రం కామెంట్ చేయండి. జరిగి ఉన్నప్పుడు మనం మిస్ అయితే ఏమనుకుంటాం? చాలా ఫీల్ అయిపోతాం, బాధపడతాం, కోపం వస్తుంది. ఏం చేయాలో మీకు అర్థం కాదు కదా. లేట్ అయిపోయానే, పెళ్లి మిస్ అవుతున్నాను, నా ఫ్రెండ్ పెళ్లి మిస్ అవుతున్నాను, నా రిలేటివ్స్ పెళ్లి మిస్ అవుతున్నాను, మా ఇంటికి వెళ్ళలేకపోతున్నానే చాలా బాధపడి ఉంటారు కదా. కానీ మనం వెళ్ళలేకపోయినా ఆ వెహికల్ లో ఏదో ఒకటి జరిగింది అనుకో, అప్పుడు మనం అనుకునేది ఒకటే కదా, సాయింగ్ గాడ్, నిజంగా దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడడానికే ఆ వెహికల్ మిస్ అయ్యేలా చేశాడు, ఆ బస్సు మిస్ అయ్యేలా చేశాడు, ట్రైన్ మిస్ అయ్యేలా చేశాడు. అందుకే నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా నా వాళ్ళతో ఉన్నాను. ఒకవేళ ఆ వెహికల్ లో నేను వెళ్ళుంటే ఎంత ప్రమాదం తప్పింది అని అనుకునేవాళ్ళు కదా. ఇలా కో ఇన్సిడెంట్స్ గా జరిగిందా, లేదంటే నిజంగానే దేవుడు ఉన్నాడా అనేది ఒక మిస్టరీ గానే ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కో ఇన్సిడెంట్స్ అని లైట్ తీసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం నిజంగా ఇది ఒక మిస్టరీ, దేవుడు నాకు రక్షణగా ఉన్నాడు, అందుకే ఆ వెహికల్ లో వెళ్ళకుండా కాపాడాడని అనుకుంటూ ఉంటారు. ఇది దైవలీలకం అనుకుంటూ ఉంటారు. మరి మీ లైఫ్ లో ఇలాంటి సంఘటన జరిగితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ ఫీలింగ్, మన మనసులో ఒక ప్రశాంతత అన్నట్టు. ఎందుకంటే మన కొంతమంది జాబ్ పరంగాను, లేదంటే స్టడీ పరంగాను, కాలేజీలో స్టడీ అన్నట్టు ఏదో ఒక రకంగా, ఫ్యామిలీ పరంగానో ఏదో ఒక టెన్షన్స్ ఉంటూ ఉంటాయి కదా. అలా మనసులో ఏదో ఒక టెన్షన్ పెట్టుకుంటూ గందరగోళంలో ఉన్నప్పుడు కూడా సడన్ గా మన మనసులో ఒక ఆ టెన్షన్ అంతా పోయి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఆ ఇన్నర్ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా ఎవరో మనల్ని మన మనసులోంచి ఆ భారాన్ని బాధని దించేసినట్టు ఒక్కసారిగా మీ మనసులో అనేది రిలీఫ్, ఒక ప్రశాంతత అనేది వచ్చేసిండదు. ఎందుకంటే మీకు ఎవరు చెప్పరు, బయటి వాళ్ళు ఎవరో వచ్చి మీకు మోటివేషన్ గాని, లేదంటే మిమ్మల్ని ఓదార్చుడు గాని, మీ బాధను షేర్ చేసుకోవడం గాని ఎవ్వరూ చేయకపోయినా కూడా మీ టెన్షన్ అనేది మటుమాయమైపోతుంది. అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. నీ మనసు నీకే ఒక బలంగా మారుతుంది. నీ మనసు నీకే మోటివేషన్ లా చెప్తుంది. నీ మనసు నీకే నీ బాధను తీర్చేస్తుంటుంది. నువ్వు బలంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, నువ్వు అనుకున్నది సాధిస్తావు, నీ టెన్షన్ అంతా పోతుంది, కూల్ అన్నట్టు నీ మనసు నీకే ప్రశాంతంగా ఉండేలా చేస్తూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు అప్పుడు మీకు కనిపిస్తుంది నిజంగా ఆ దేవుడు నాతోనే ఉన్నాడు, ఆ దేవుడు నాకు సపోర్ట్ గా ఉన్నాడు,
నాకు ఖచ్చితంగా అండగా నిలబడతాడు. నేను అనుకున్న పని ఖచ్చితంగా చెయ్యగలను, నెరవేర్చగలను. ఆ దేవుడు అండ నాకు ఉంది అని మనలో మనం సాటి చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు. మరిది మీలో ఎంతమంది జరిగింది అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి, నీకు ఒకసారి అనుకోకుండా అవసరం పడింది. అది డబ్బు అవసరం కావచ్చు, ఇంకేదైనా హెల్ప్ కావచ్చు. నీకు టైంకి ఎవరు హెల్ప్ చేయడం లేదనుకోండి, రిలేటివ్స్ కాల్ చేసావు, ఫ్రెండ్స్ కి కాల్ చేసావు, నీకు తెలిసిన వాళ్ళందరికి కాల్ చేసి అడిగావు, ఎవరి నుండి కూడా నీకు టైంకి హెల్ప్ రాలేదనుకోండి, అప్పుడే సడన్ గా అనుకోకుండా, నువ్వు ఊహించుకోకుండా, నువ్వు అనుకోని విధంగా, నీకు తెలియకుండానే ఎవరో ఒకరు వచ్చి నీకు హెల్ప్ చేశారనుకోండి, అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ గాడ్, నిజంగా టైంకి వచ్చి నువ్వు హెల్ప్ చేసావు, నిజంగా నువ్వు దేవుళ్ళ వచ్చావు అని అనుకుంటూ ఉంటారు కదా. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. నీ ప్రశ్నలకి నువ్వు అడగకుండానే సమాధానాలు దొరుకుతాయి, నువ్వు సెర్చ్ చేయకుండానే సొల్యూషన్ దొరుకుతుంది. ఇదంతా కోఇన్సిడెన్సా లేదంటే ఆ దైవలీల అనేది ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటారు కదా. నిజంగా కొంతమంది ఏమో కోఇన్సిడెన్స్ అని లైట్ తీసుకుంటారు, కొంతమంది ఏమో ఇది నిజంగా దైవలీలే, నిజంగా దేవుడు నా అందున ఉన్నాడు అందుకని సపోర్ట్ చేస్తున్నాడు అని కొంతమంది అనుకుంటారు. మరి మీకు ఇలా అనిపిస్తే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఫోర్త్, కొన్నిసార్లు మనము ఒక పని చెయ్యాలి అని అనుకుంటాం, ఖచ్చితంగా ఇది చెయ్యాలి, నీ స్టార్ట్ చెయ్యాలి అంతే అని నిర్ణయించుకుంటారు. ఈ రోజు చేద్దాం అనుకుంటారు, రేపు చేద్దాం అనుకుంటారు, తర్వాత రోజు చేద్దాం అన్నట్టు అనుకుంటారు. ఇలా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. చివరికి మన ఈ పని చేద్దాం అనుకుంటున్న ప్రతిసారి ఏదో అడ్డంకి వస్తుందే, వద్దులే ఇది మనకు సెట్ అవ్వదు అని వదిలేస్తూ ఉంటారు కదా. ఆ టైంలో తర్వాత మనకి ఒక విషయం తెలిసిందనుకోండి, మీరు ఈ పని చేయకపోవడమే బెస్ట్ అయింది, చేస్తే లాభాలు రాకపోక నష్టాలే వచ్చేటి, ఇది చేస్తే మీకు చాలా ప్రాబ్లం అయ్యేది తెలిసిందనుకోండి, వావ్ నిజంగా నేను లక్కీ పర్సన్, ఆ దేవుడే నా యందునున్నాడు, నన్ను ఈ పని చేయకుండా ఆపాడు అని అనుకుంటూ ఉంటారు కదా. అప్పుడు నీకు మనసు చెప్తుంది ఇది చెయ్యొద్దు, ఇది చేస్తే రాంగ్, ఇది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తుంది అన్నట్టు. అది నిజంగా దేవుని లీల అనుకుంటూ ఉంటారు కొంతమంది. మీకు మనీ అవసరం లేదు, మీకు డబ్బు అవసరం లేదు, కానీ అయినా కూడా ఎవరో ఒకరు వచ్చి సడన్ గా మీకు ఇవ్వాల్సిన డబ్బుని ఇచ్చేస్తూ ఉంటారు. లేదంటే మీకు నచ్చిన వస్తువు, మీ పేరెంట్స్ మీకు గిఫ్ట్ గా ఇచ్చింది, మీ ఫ్రెండ్స్ నీకు గిఫ్ట్ గా ఇచ్చింది, ఏదో ఒక వస్తువు, లేదంటే మీకు చాలా ఇంపార్టెంట్ వస్తువు, మీకు నచ్చి కొనుక్కున్న వస్తువు ఒకవేళ పోయింది అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు, లాస్ అయిపోయానే, ఇష్టంగా కొనుక్కున్న వస్తువు పోయింది అని బాధపడుతూ ఉంటారు కదా. ఆ టైంలో సడన్ గా మీకు ఇష్టమైన వస్తువు మీకు దొరికింది అనుకో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, దేవుడా నా వస్తువు నాకు దొరికింది కదా అని అనుకుంటూ ఉంటాం కదా. అలాగే మీరు ఒక పని చెయ్యాలి అనుకున్నారు అనుకో, మీరు ఏ పని చేసినా కూడా వెంటనే ఆ పని జరిగిపోతూ ఉంటుంది. ఇలా పని స్టార్ట్ చేద్దాం అనుకున్నారా, ఆ పని వెంటనే జరిగిపోతుంది అన్నట్టు. అలా టైంకి జరిగిపోతూ ఉంటాయి అన్ని పనులు. ఇవన్నీ కూడా కోఇన్సిడెన్స్ ఏమో, ఏదో అలా కొంతమంది అనుకుంటారు, కానీ దైవ లీల అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నా టైం బాగుంది, ఆ దేవుడు నాకు సపోర్ట్ ఉన్నాడని కొంతమంది అనుకుంటూ ఉంటారు అన్నట్టు. కొన్నిసార్లు నీవు ఏదో సమస్యలో ఉండవచ్చు, ఏదో ప్రమాదంలో ఉండవచ్చు, కానీ నీకు తెలియకుండానే అనుకోకుండా నువ్వు ఆ సమస్య నుంచి ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటావు అన్నట్టు. దేవుడు నన్ను కాపాడాడు అని అప్పుడు అనుకుంటావు కదా. మరి ఇలాంటి సంఘటన జరిగితే కామెంట్ చేయండి. 6 పాయింట్ వచ్చేసి, నీలో ఒక మిరకిల్ అనేది జరుగుతుంది అన్నట్టు. నీకు తెలియకుండానే నీలో ఒక చేంజ్ అనేది ఏర్పడుతుంటుంది. నీలో కోపం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది నీలో వచ్చేస్తుంటుంది, నెగిటివ్ అంతా కూడా పక్కకు పడేస్తావు. మంచి చెయ్యాలి ఇతరులకి అనే ఒక ఆలోచన ఆటోమేటిక్ గా నీకు తెలియకుండానే నీ మైండ్ లో ఉండిపోతుంది అన్నట్టు. ఇదంతా నీకు తెలియదు, కానీ నీకు తెలియకుండానే నీలో ఒక మిరాకిల్ జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆ దేవుడు నన్ను ఇలా మార్చేస్తున్నాడు, నిజంగానే నాలో నెగిటివ్ అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్ అంతా నాలో ఉండిపోయింది, నిజంగా ఇది ఒక మిరాకిల్ అని మనది మనమే ఒక్కోసారి ఆశ్చర్యపడుతూ ఉంటాం అన్నట్టు. నిజంగా ఇది నేనేనా అని షాక్ అవుతూ ఉంటారు కదా కొంతమంది, అలా అన్నట్టు. మీకు ఒకవేళ ఇలాంటి సంఘటన జరిగితే కామెంట్ చేయండి. అసలు నిజం ఏంటంటే, దేవుడు నిజంగా డైరెక్ట్ గా మనకు కనిపించాడు, కానీ సిచ్యువేషన్ ద్వారా మనకు దారి చూపిస్తూ ఉంటాడు. నీ డిసిషన్ ద్వారా నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు, నీకు మోటివేషన్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుడు స్వయంగా రాడు, ఇంకొకరి రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తూ ఉంటాడు. కొంతమంది కోఇన్సిడెన్స్ అనుకుంటారు, కొంతమంది ఆ దేవుని లీలే, దేవుడు మనతో ఉన్నాడు, మనకు సంకేతాలు ఇస్తున్నాడు అని అనుకుంటుంటారు.
మరి మీలో ఎంతమందికి ఇలాంటి సంఘటనలు జరిగాయి? ఇవన్నీ కో ఇన్సిడెంట్స్ అని మీరు అనుకుంటున్నారా? లేదంటే దేవుడు పంపిన సంకేతాలని మీరు అనుకుంటున్నారా? అసలు మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏదైనా చెప్తే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసేయండి.